కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి గొప్ప సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, ప్రభు అని క్రీస్తు ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగాలు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. గృహకూడి ద్వారా ప్రతి వారం కూడా మనం ఎన్నో విలువైన సంగతులు నేర్చుకుంటూ వస్తున్నాము. అలాగే ఈరోజు కూడా మరికొన్ని మన ఆత్మీయతను బలపరిచే సంగతులు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే, బాధలలో నెమ్మది పొందుకున్నట్టు ఎలా? బాధలలో నెమ్మది పొందుకోవటం ఎలా? శాపభరితమైనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. లోకమంతా కూడా శపించబడింది. దేవుని మాటకి అవిధేయత చూపించడం ద్వారా లోకంలోనికి పాపం ప్రవేశించడమే కాదు, శాపం కూడా ఆదామనే ఒక వ్యక్తి ద్వారా ప్రవేశించింది. ఆ రోజు నుంచి యేసుప్రభువు వచ్చేంత వరకు, ఈ క్షణం వరకు కూడా మనిషికి బాధలు అనేవి సాధారణంగా వస్తాయి. సర్వసాధారణమైనటువంటి సంగతి, మనుషులకి బాధలు వస్తాయి. కారణం ఏంటంటే, శపితమైన ఈ లోకంలో బాగున్న మనల్ని చూసి వారవలేనటువంటి సాతాను కొన్ని సందర్భాల్లో బాధలకు గురి చేస్తాడు. ఎందుకంటే ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు, ఆత్మీయంగా మనం అనేకులను బలపరుస్తున్నప్పుడు, యేసుప్రభువు వారు రాకడ కొరకే మనం సిద్ధపడుతూ నీతి యథార్థతను అనుసరిస్తూ బ్రతుకుతున్నప్పుడు, సాతాను వారవలేని వాడే మనల్ని బాధలకు గురి చేస్తాడు. మనం నీతిగా బతికినప్పుడల్లా వాడు మరింతగా బాధలు గురి చేయడానికి వాడి ప్రయత్నాలు వాడు చేస్తుంటాడు. తర్వాత బాధలు అనేవి ఒకటి సాతాను ద్వారా కలిగేవైతే, మరికొన్ని మనకు మనంగా కల్పించుకునే బాధలు కూడా ఉంటాయి. స్వయంకృత అపరాధం వలన కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో బాధలు మనం కలిగించుకుంటుంటాం. మరొకటి ఏంటంటే, మరికొన్ని దేవుని చేత బాధలు మన జీవితాల్లోకి వస్తాయి. ఎందుకంటే మనల్ని క్రమపరిచే క్రమంలో దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లోనికి బాధల్ని అనుమతిస్తాడు. ఏ రకంగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో బాధలు మనం అనిపిస్తున్నప్పటికీ, మనం బాధల్లో నెమ్మది పొందటానికి దేవుడు ఒక రూట్ చూపించాడు. ఎందుకంటే, నేను మీకు బాధ రాకుండా చేసేస్తాను, మీ బాధని తీసేస్తాను అని దేవుడు వాగ్దానం చేయడు. కారణం ఏంటంటే, ఈ లోకం బాధలతో కూడుకున్నది కాబట్టి, బాధలు లేని ఒక లోకాన్ని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి, ఆ లోకంలోకి వెళ్ళే వరకు ఈ లోకంలో బాధలు అనేవి మనం భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి లోకంలో మీ బాధలు లేకుండా నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేయడు. ఎప్పుడు కూడా మనం ఏం కోరుకుంటామని అంటే, మొత్తం బాధలన్నీ తీసేయమని కోరుకుంటాం. అది సరైనటువంటి ప్రార్థన కాదు, అది సరైనటువంటి కోరిక కాదు. వాస్తవానికి బాధలు ఉంటేనే సరైనటువంటి రూట్లో మనం వెళ్తున్నట్టు లెక్క. బాధలు లేనటువంటి జీవితాలు, విలాసవంతమైన జీవితాలు, సుఖవంతమైనటువంటి జీవితాలు, సుఖాసక్తి కలిగినటువంటి జీవితాలు ఎప్పుడు కూడా దేవునికి దూరంగానే ఉంటాయి. దేవుడిచ్చే లోకాన్ని స్వతంత్రించుకో. కాబట్టి బాధలు వస్తాయి. బాధలు అనేవి క్రైస్తవుడికి, క్రైస్తవేతరుడికి వస్తాయి. కానీ క్రైస్తవులు అనేటువంటి మనకి దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. బాధల్లో నెమ్మది పొందటానికి కొన్ని మార్గాలు చూపించాడు ఆయన, దేవుడు తన గ్రంథం ద్వారా. కాబట్టి అలాంటి నెమ్మది లేని, బాధలు అనిపిస్తున్నటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో ఉంటే కనుక మనం దేన్ని అనుసరించాలి, నెమ్మది పొందటానికి మనం ఏం చేయాలి అని అడిగినప్పుడు ఒక్కొక్కటి ఆలోచన చేద్దాం. ఒకవేళ నువ్వు బాధలు ఉంటే కనుక, నువ్వు కష్టాలు ఉంటే కనుక, దేవుడు ఈరోజు ఈ వర్తమానం ద్వారా నిన్ను ఆదరించాలి, నిన్ను బలపరచాలి, నిన్ను నిలబెట్టాలని కోరుకుంటున్నాను నేను. కనుక కొన్ని విషయాలు బైబిల్లోంచి బాధల్లో కూడా నెమ్మది పొందే ఒక ఫార్ములా, ఒక ట్రిక్ దేవుడు చెప్పాడు. ఆ రూట్లో మనం వెళ్తే ఖచ్చితంగా మనం నెమ్మది పొందుకుంటాం. కీర్తన 119, 50 వచనం. కీర్తన 119, 50 వచనం ఒకసారి చూస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మనుషులు మాటలు నెమ్మదిని కలిగించవేమో, ఏమండి? బంధువుల మాటలు నెమ్మది కలిగించవేమో, స్నేహితుల మాటలు నెమ్మది కలిగించవేమో. బాధలు ఉన్న వారికి నెమ్మది కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం పిడివాదాన్ని నుంచి మనల్ని తప్పిస్తుంది. దేవుని వాక్యం
నెమ్మదినిస్తుంది. భక్తుడు మాట్లాడితే ఏమంటాడనంటే, నీ వాక్యం నన్ను బ్రతికించింది. అసలు నీ మాట నా చెవిని పడకపోతే నేను చనిపోదునేమో. నాకు ఏం చేసింది నీ వాక్యం? నన్ను బ్రతికించింది. ఇలా బ్రతుకున్నానంటే నీ వాక్యం వల్ల నేను బ్రతుకున్నాను. నీ వాక్యం నాకు అంత నెమ్మదినిచ్చింది నా బాధల్లో. ఎందుకంటే నేను మనుషుల వైపు చూసినప్పుడు లేనటువంటి ఆదరణ, నా స్నేహితుల వైపు చూసినప్పుడు లేనటువంటి ఆదరణ, నీ వాక్యము నాకేమిచ్చింది? నెమ్మదినిచ్చింది. ఇలా బ్రతుకున్నానంటే నీ వాక్యం వల్ల నేను బ్రతుకున్నాను అంటున్నాడు. కనుక బాధల్లో నెమ్మది పొందటానికి మనం చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవాలండి. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం ఎంత నెమ్మదినిస్తుందని అంటే కొన ప్రాణంతో ఉన్నటువంటి మనిషిని కూడా బ్రతికిస్తుందండి. దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది. దేవుని వాక్యంలో అంత బలం ఉంది. దేవుని వాక్యంలో జీవం ఉంది. కనుక నువ్వు బాధలో నెమ్మది పొందాలి అంటే నువ్వు మొట్టమొదటిగా ఆశ్రయించాల్సింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో కూర్చుని, లేకపోతే ఇంటి దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. చదువుకున్నప్పుడు ఎక్కడ లేనటువంటి నెమ్మది మనకి అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్యాలు ఏముంది? శక్తి. అంటే ఎలాంటి మనిషిని ఆయన ఏం చేస్తుందో తెలుసా? ప్రశాంతంగా ఉండనిస్తుందండి. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన అలజడి నుంచి, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆందోళన నుంచి అది నెమ్మదినిచ్చేటువంటి శక్తి కలిగింది దేవుని వాక్యం. అందుగురించి భక్తుడు అంటాడు, నా బాధల్లో నాకు నెమ్మది కలిగించేది ఏదైనా దేవుని వాక్యమే. దేవుని వాక్యమే నాకు నెమ్మదిని ఇస్తుంది అంటున్నాడు. బాధల్లో నెమ్మది పొందుకోవడానికి మనం చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, ధ్యానించాలి. చదవటం వేరు, ధ్యానించడం వేరు. చదవటం అని అంటే రెగ్యులర్గా 3 అధ్యాయాలు చదువుకుంటూ పోతాం. ధ్యానించటం అని అంటే అక్కడ మోకాళ్ళు వేసి కూర్చుని దాని మీద ఒక్కొక్క వచనం మీద ధ్యానించడం. అది ఎంత దూరం వెళ్తుందో, ఎంత దూరం తీసుకెళ్తుందో, అందులో భావాలు ఏంటో, మన నుంచి ఏం కోరుకుంటున్నాడో, ఇలాగ దాని మీద కూర్చుని దాని గురించి పరిశీలన చేయటం ధ్యానించటం అని అంటే. కాబట్టి దేవుని పిల్లలుగా అలాంటి పరిస్థితులు మనలోకి వస్తే కనుక మీరు అనుసరించాల్సింది, పాటించాల్సింది దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ఖచ్చితంగా దేవుని వాక్యం ఏమిస్తుంది? నెమ్మదినిస్తుంది. ఒక వచనాన్ని చూపిస్తాను మీకు. ఒకవేళ కష్టంలో ఉన్నప్పుడు ఇలాంటి వచనం మనల్ని ఏం చేస్తుంది చూడండి. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 33 అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చూడండి, ఒక మనిషి చెప్పగలడండి మాట? ఒక మనిషి ఈ మాట చెప్పగలడా అంటున్నాను? చెప్పలేడు. కేవలం దేవుడు మాత్రమే అలాంటి వాగ్దానం చేయగలడు. దేవుడు మాత్రమే అలాంటి మాట చెప్పగలడు. కనుక ఇలాంటి మాటలు ఏం చేస్తాయనంటే మనల్ని బలపరుస్తాయి, మనల్ని నెమ్మదినిస్తాయి. ఒకవేళ కఠినంగా దేవుడు మాట్లాడినట్టు అనిపించినా ఆ కఠినమైన మాటలో నుంచి మనకి హెచ్చరికతో పాటు ఆదరణ కూడా ఇస్తుంది. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం ఏం చేస్తామని అంటే దేవునికి అప్పగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ఒకవేళ బాధల్లో ఉంటే కనుక నువ్వు ఆశ్రయించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఖచ్చితంగా దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. చాలామంది ఇంకా బాధల్లో ఉండటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు బాధ వచ్చినప్పుడు అటు ఇటు తిరుగుతారు తప్ప దేవుని వాక్యాన్ని చదవరు. కానీ భక్తుడైన దావీదు ఏమంటున్నాడు? భక్తుడైన దావీదు అనే కంటే రాజైన దావీదు అంటే బాగుంటుందేమో. అంటే ఒక రాజుగారికి నెమ్మది కోసం ఎక్కడికి వచ్చాడంట? ఆయన దేవుని దగ్గరికి వచ్చాడు, వాక్యం చదువుకున్నాడంట. రాజుగారికి కూడా నెమ్మది లేదేమో. నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో అతని పరిపాలన అతను అనుభవించుంటాడు. రాజు కదా, అతనికి ఏ బాధ ఉండదని అనుకోవాల్సిన అవసరం లేదు. రాజైనా పేదైనా వారి జీవితంలో బాధలు అనేవి వస్తాయి. అప్పుడు ఆదరణ ఇచ్చేది దేవుని వాక్యమే. రెండోది ఏంటంటే కీర్తన 28:7 వచనం. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. మన హృదయము ఆయన యందు ఎప్పుడైతే నమ్మిక ఉంచామో
అప్పుడు మనకి నెమ్మది కలిగిద్దంట. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ప్రతి మనిషి నెమ్మది పొందుతాడు. మనకి నెమ్మది లేకపోతే గల కారణం ఏంటంటే దేవుని తప్ప అందరినీ నమ్ముతాం. దేవుని తప్ప అందరి మీద మనం ఆనుకుంటాం కదా. కానీ భక్తుడు ఏమంటాడనంటే, యెహోవాయే నా ఆశ్రయం, నా కేడేము, నా హృదయము ఆయనందు నమ్మిక ఉంచింది కనుక నాకు సహాయము కలిగాను. ఆయన బాధలు ఏం చేశాడు? ఆయన హృదయం ఆయన యందు నమ్మిక ఉంచిందంట. నమ్మకం, ఆయన మీద నమ్మకం. విశ్వాసులు అంటే ఏంటి? మనం గత 2 వారాల క్రితం అనుకుంటా విశ్వాస పట్టిమ విషయంలో అబ్రహాము గారికి పరీక్ష వచ్చినప్పుడు, అంటే నా మీద ఎంత నమ్మకం ఉంది, నాపై అతనుకున్న నమ్మకం ఎంత పటిష్టమైంది, అతని యొక్క విశ్వాస పట్టిమ విషయంలో అతడు నాపై ఎంతగా ఆనుకోగలడు అని అబ్రహాము గారికి పరీక్ష పెట్టినప్పుడు అందులో పాస్ అయ్యాడు. అతడు పాస్ అయ్యాడు. నిజంగా మనం దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్తాం. ఎప్పుడు నమ్మాలి? ఎప్పుడు నమ్మాలి? చెయ్యి వదిలేసాడు అనుకున్నప్పుడు నమ్మాలి. మనకి చెయ్యి వదిలేసాడు అనుకుంటాం చూసారా, అప్పుడు నమ్మాలి. అది నిజమైన విశ్వాసం అంటే. కానీ మనం అన్నీ బాగున్నప్పుడు నమ్ముతున్నట్టుగా నటిస్తాం. అసలు వీళ్ళ నా మీద నమ్మకం ఉందా లేదని దేవుడు ఒక్కొక్కసారి బాధల ద్వారా మన జీవితంలోకి ఏదైనా అనుమతి ఇచ్చి అలా కాసేపు అలా చూసే లోపే మనం మొత్తం చెదిరిపోతాం. మన కుటుంబం చెదిరిపోతుంది, మన మనసులు చెదిరిపోతాయి, మన ఆలోచన, మన విశ్వాసం అన్నీ చెదిరిపోతాయి. కానీ దేవుని వాక్యం ఏమంటుందనంటే, భక్తుడైన దావీదు ద్వారా మాట్లాడుతూ, నా హృదయం ఆయనందు నమ్మకం ఉంచింది, అందుకొచ్చి నేను ఆయన సహాయాన్ని పొందుకుని హాయిగా ఉన్నాను. నేను బాధల్లో కూడా నాకు ఎలా ఉందంటే చాలా నెమ్మదిగా ఉంది అంటున్నాడు. ఒకటేంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం బాధల్లో నెమ్మది పొందుకోగలం. మన హృదయం ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నెమ్మది పొందగలం. నెమ్మదికి చిట్కాలు చెప్తున్నాడు దేవుడు. నెమ్మదికి చిట్కా, నెమ్మది కావాలి అని అంటే ఇలాంటి ఫాలో అవ్వండి, నెమ్మదిని మీరు అనిపిస్తారని చెప్తున్నాడు. మూడోది ఏంటంటే కీర్తనలోనే 42:11 42:11 నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. దేవుని యందు నిరీక్షణ ఉంచడం ద్వారా ఆయన పిల్లలకి ఏమొస్తుంది? నెమ్మది వస్తుందంట. ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆయన ప్రాణం ఏమైపోతుంది? కృంగిపోతుంది. బాధలు బట్టి కృంగిపోతుంది, వేదన పడిపోతుంది, మొత్తం దారిలన్నీ మూసుకుపోయి నేను ఆ పరిస్థితి ఏంటని వేదన పడిపోతుంది. వేదన పడిపోతున్నప్పుడు ఆయన అంటున్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఏమనంటే, దేవుని యందు నిరీక్షణుంచు, ఆయన స్తుతించు, నువ్వు నెమ్మది పొందుతావు అంటున్నాడు. నెమ్మది పొందుతావు అంటున్నాడు. నిరీక్షణ ఉంచడం ద్వారా మనకి నెమ్మది వస్తుందంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 17 నుంచి చూడండి. 6వ అధ్యాయం 17 నుండి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుటుంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరిచాను. ఏమండి? ఆయన మాట తప్పని వాడైనా, ఏమండి, ఆయన మాట తప్పనివాడు, అబద్ధమాడ జాలని ఆయన వాగ్దానాలు. కాబట్టి ఆయన మీద మనం నిరీక్షణ ఉంచాలి. అబద్ధమాడని ఆయన వాగ్దానాలు. మనుషులు వాగ్దానం చేసి అబద్ధమాడతారండి. ఒకవేళ చేసే వాగ్దానాలు కూడా అబద్ధమైనవి అయి ఉంటాయి. కానీ దేవుడు ఆయన వాగ్దానం చేస్తే ఆయన అబద్ధమాడేవాడు కాదు. నా యందు నిరీక్షణ ఉంచమంటున్నాడు ఆయన. నిరీక్షణ ఉంచమని కోరుకుంటున్నాడు ఆయన. కనుక మనం దేవుని యందు ఎప్పుడైతే నిరీక్షణ ఉంచుతామో అప్పుడు మనం నెమ్మది పొందుకుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 6-7 వచనాలు చూడండి. 6-7 వచనాలు. దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత
కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అంటే మన హృదయము మన తలంపులు ఏమైపోతాయంటే కృంగిపోతుంటాయి, వేదన పడిపోతుంటాయి. కాబట్టి ఆయన ఏమంటాడని అంటే, ఇలా కృంగిపోయినప్పుడు మీ తలంపులు ఒకదాని మీద ఒకటి నిన్ను గాయపరుస్తున్నప్పుడు, వేదన గురి చేస్తున్నప్పుడు, నీకు దిక్కు లేదు, నీ పరిస్థితి ఏంటని నిన్నే భయపెడుతున్నప్పుడు ఏమంటున్నాడు? ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి చెప్పండి. మీకు బాధలు ఏవైతే ఉన్నాయో, మీకు కష్టం ఏదైతే ఉందో మనుషుడికి కాదు చెప్పాల్సింది, ఎవరికి? దేవునికి చెప్పండి. ఎలా చెప్పాలి? కృతజ్ఞతాపూర్వకంగా. ఇలా బతుకి లేనోళ్ళ గురించి మాట్లాడితే, మన కళ్ళ ముందే చనిపోయిన వారి గురించి ఆలోచన చేస్తే మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం దేవునికి. ఉన్న చిన్న కష్టాన్ని బట్టి వేదన పడిపోయి బాధలు పడిపోం. మనకంటే పెద్ద కష్టాల్లో ఉన్నవారు ఉన్నారు. ప్రభువా నేను ఇలా బ్రతుకున్నానంటే, ఇంకా నేను నా భార్య పిల్లలతో ఉన్నానంటే, నా భర్త బిడ్డలతో నేను ఉన్నానంటే అది కేవలం నీ కృప. ఇదిగో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదిగో ఈ కష్టం నాకు ఉంది, ఈ బాధలు నాకు ఉన్నాయి, ఇక ఆర్థికంగా నలిగిపోతున్నాను, లేకపోతే నాకు ఆరోగ్యపరంగా నేను నలిగిపోతున్నాను, ఇదిగో కుటుంబ పరంగా నేను నలిగిపోతున్నాను, సమాధానం లేదు, నెమ్మది లేదు, చాలా బాధలు అనిపిస్తున్నాను, నాకు సహాయం చేయండి అని మనం దేవుని దగ్గర మన విన్నపాలు చెప్పుకుంటే మనం ఖచ్చితంగా నెమ్మది పొందుకుంటాం. మనం మనసులోనే పెట్టుకుని బాధపడిపోతున్నాం అనుకోండి, ఆ బాధ మరింత పెరిగిపోతుంది. ఒకవేళ ఎవరి దగ్గరైనా చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు హేళన చేస్తారేమో, వాళ్ళ బాధ గురి చేస్తారు, మరింత బాధని రెట్టింపు చేస్తారేమో. అదే దేవుని దగ్గర చెప్పుకుంటే, మీరు దేవుని దగ్గర చెప్పుకుని చూడండి. ఒక రాత్రి, ఒక ఉదయం మీరు ఆయన సన్నిధిలో మీ విన్నపాలు ఏంటో, మీ కష్టం ఏంటో, మీ బాధ ఏంటో ఒకసారి చెప్పుకు చూడండి, మనసు మొత్తం తేలికైపోద్దండి. ఆ అనుభవాలు లేవు మనకి, ఆ అనుభవాలు లేవు. ఏడుస్తూ చెప్పండి, ఎంత తేలికైపోతుందంటే, ఒక 100 కేజీలు రాడు అప్పటిదాకా మోసి 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 ఒక్కసారిగా ఆ రాడు దింపితే ఎలా ఉంటుంది శరీరానికి, అలాగే మనసుకు కూడా అంత నెమ్మది వస్తుందంట. ఎందుకంటే ఆయన మన బాధలో నెమ్మదినిచ్చేవాడు. కానీ మనం బాధ ఎక్కువైపోయి మోకరించాలన్న బుద్ధే ఉండదు, ఆయన దగ్గర చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశమే మనకు రాదు. ఎందుకంటే మన దృష్టి అంతా కూడా ఆయన మీద నుంచి సమస్యల మీదకి తిప్పేస్తుంటాడు అపవాది కూడా ఉండి. తీరిపోతాయండి ఆయనకి చెప్పేస్తే నీ బాధలన్నీ పోతాయా అని పక్క నుంచి శోధిస్తూ ఉంటాడు. అడుగుదామనుకుని అలా రెండు మాట అడిగేసరికి నిద్ర రావటమో, బలహీన పడిపోవటమో, వేరే వేరే ఆలోచనలు వచ్చేస్తుంటే చూడండి. ఉత్తప్పుడు ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, సరదాగా ఏదైనా సెలపెట్టుకుని ఏదైనా మంచిది ఏదైనా చూస్తున్నప్పుడు పక్క నుంచి ఏం వచ్చి దాడి చేయవు. ప్రార్థన చేసినప్పుడు చూడండి, మీరు ఒకసారి మీరు పరిశీలించండి. మీరు అలా మోకరించి పరలోకమందున్న మా దేవ మా తండ్రి అని అనంగానే మూడో మాటకి బోలని ఆలోచనలు వచ్చేస్తుంటాయి మధ్యలోకి. ఎందుకని? ఆయన నీ విజ్ఞాపన వినేసి, నీ విన్నపాలు వినేసి నీకు నెమ్మదినిచ్చేస్తాడని లేనిపోని అన్ని పక్క నుంచి సౌండ్లు చేస్తుంటాడు. మరింత బాధని రెట్టింపు చేస్తాడు కదా. మనకు నెమ్మది కావాలంటే ఏం చేయాలో తెలుసా? కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత మన విన్నపాలని ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. దేవునికి చెప్పు చూడు. మనుషులు చెప్తే హేళన చేస్తారు, మనుషులు చెప్తే బాధ ఇంకెక్కువ అవుతుంది, అల్లరి చేస్తారేమో. కానీ దేవుడు ఆయన హక్కుని చేర్చుకుంటాడండి. ఆ విన్నపాలు వింటాడు. బాధల్లో నెమ్మది పొందటానికి మన వాక్యం ధ్యానించాలి, ఆయన అందు నమ్మకం ఉంచాలి, నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన మీద. మన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఆయన సన్నిధిలో మన విన్నపాలు చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే బాధలు తెలుస్తుందండి. చెప్పుకోకపోతే బాధలు తెలుస్తుంది. కొంతమంది అంటుంటారు, ప్రార్థన చేయకపోతే మన బాధలు తెలియదు ఆయనకి, దేవుడు కదా అంటారు. అండ్ నిజమేనా? ఈ పాయింట్ కరెక్టేనా? అంటే మనం ప్రార్థన చేయకపోతే మన ప్రార్థన మనం ఏంటో, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయనకి తెలియదు ఏంటండి. అందుకే నువ్వు పడుకో శుభ్రంగా. ప్రార్థన చేయటం అనేసి నీ బాధలన్నీ ఆయనకి తెలుసు కాబట్టి పడుకో. ఏమండి? మరి ఇప్పుడు తర్వాత క్షణం ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు కదా. తర్వాత 10 రోజుల తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. తర్వాత 1000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. అలాగే మన జీవితాలు కూడా దేవునికి అయిపోయిన సీడీ, మనం చూసేసిన సీడీ ఉంటుంది చూసారా, అలాంటి సీడీ. కాబట్టి నేను ప్రార్థన చేయను, అన్నీ నీకు తెలుసు. ఇప్పుడు ఇవాళ ప్రార్థన చేస్తే రేపు జరిగిపోయేది ఆగిపోద్దా? రేపు ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఒకవేళ మంచి జరుగుతుంది అనుకుంటే మంచి జరుగుద్ది, చెడే జరుగుతుంది అనుకుంటే
చెడో జరిగిద్ది. ఈ లోపు మనం ప్రార్థన చేసి మోకరించి అడగాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటారు. కానీ లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభువారు ప్రార్థన చేశాడా లేదా? లాజరు చనిపోయిన తర్వాత 4వ రోజున లేస్తాడని యేసుప్రభువారికి తెలుసా తెలీదా? తెలుసా? మరి ఎందుకు అడగటం? ఎందుకు అడగటం? అంటే నా దేవుడిని నేను గొప్ప చేయాలనే ఉద్దేశం ఆయనకి. నా దేవుడికి ఆ క్రెడిట్ ఇవ్వాలని. నీకు నాకు తెలుసు, వీళ్ళకి తెలియదు అన్నాడు. అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అడిగి పొందుకోవటం అనే దాంట్లో చాలా సంతృప్తి ఉంటుంది. షట్టాగలు తగిలిస్తాం, జేబులో డబ్బులు ఉంటాయి. డబ్బులు అవసరం పిల్లలకి. తండ్రిని అడగకుండా జేబులోని తీసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు. కానీ ఆ బిడ్డ తండ్రిని అడిగి ఆ తండ్రి ఇస్తే తీసుకుంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఎంత ఆనందమో దేవుడి దగ్గర కూడా అంతే. ప్రార్థన చేసేటప్పుడు ఆయన దగ్గర ప్రార్థన చేసి ఆయన చేసే కార్యాన్ని మనం పొందుకుంటే దేవుడు కూడా ఎంత ఆనందిస్తాడు. ఆ కార్యం కూడా అంత అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి మనం ప్రార్థన అనేది చెయ్యాలి. దేవుడికి తెలియదు ఏంటి అనకూడదు. ఇక 11 గంటలకు ఆకలేస్తుందని తెలుసా తల్లికి? తెలుసు. కానీ నువ్వేమంటావు? నీకు తెలీదా అనవు. ఎందుకని? అడుగుతావు. అమ్మా అన్నమిట్టే ఒక 5 నిమిషాల ముందే. నీకు తెలీదా ఆకలేస్తుందని కూర్చో, 1 గంట దాకా ఎట్టదు. అంటే బాగా నింపుగా ఉన్నట్టుంది దీనికి, అడగట్లేదు అని తల్లి ఆగిపోతుంది. అవునా? ఆకలి ఎట్లేనట్టుంది దీనికి అనేనా? అంటే నువ్వు అడగట్లేదంటే అర్థం అవసరం లేదేమో, నా అవసరం అనుకుంటాడు ఆయన. సర్లే పోనీ అవసరం ఉన్నప్పుడు చేస్తాలే ఉండు అలాగా అంటాడు. అందుకే మన జీవితాల్లో కార్యాలు ఆలస్యమైపోతున్నాయి. చేయాల్సినటువంటి కార్యాలు ఆలస్యమైపోతున్నాయి. 14 రీళ్ళే మన సీడీ. అవసరమైతే నీకోసం ఒక రీల్ పెంచుతాడు, 15 రీళ్ళు అవుతాయి. ఆ రోజు నువ్వు కల్పించుకుంటున్నావు. అర్థం అవ్వలేదు నేను చెప్పింది. 14 రీళ్ళు సీడీ మన జీవితం అనుకుంటే 14 రీళ్ళు ఖచ్చితంగా జరగాలనుకుంటే నువ్వు ఇప్పుడు అడగకపోతే ఇంకొక 2 రీళ్ళు పెంచుతాడు. ఆ 2 రోజులు నువ్వు బాధలు పడాల్సిందే. ఏం చేయాలి? కృతజ్ఞతలు తెలియజేస్తూ, తినే ఆహారాన్ని బట్టి, తాగుతున్న నీరుని బట్టి, పీలుస్తున్న గాలిని బట్టి, కట్టుకున్న వస్త్రాన్ని బట్టి, ఇచ్చిన పిల్లల్ని బట్టి, ఇచ్చిన సంఘాన్ని బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి ఆయన స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విన్నపాలు కూడా నీ సన్నిధిలో పెడుతున్నాను, నాకు సహాయం చేయండి, నాకు నెమ్మది కావాలి, వీటి ద్వారా నాకు బాధ ఉంది అని చెప్తే ఖచ్చితంగా ఆయన మెయిన్ ఏం చేస్తాడనంటే హృదయ తలంపులకి కావలి ఉంటాడంట. కావాలంటే ఏంటి? దేనికి కాపలు ఉండాలి? ఇప్పుడు ఆ బుడ్డగాడు అల్లరి చేసాడు, కాపలు ఉన్నారు కదా. ఎందుకని? అటు ఇటు తిరిగేస్తున్నాడు. అలాగే మన ఆలోచనలు కూడా ఏమైపోతాయి? అటు ఇటు పరిగెట్టేస్తుంటాయి, ఆత్మీయంగా బలపడినవ్వు. అందుకొచ్చి అలా కూర్చో అని కూర్చోబెడతాడు ఆలోచనల్ని. మాట్లాడక ఎంత అలా కూర్చో అంటాడు. ఇంకే ఆలోచనలు రావు, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు అలా గుండెల మీద చేసుకుని అలా పడుకోగానే ఒక్క 5 నిమిషాల్లో కోమాలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతావు. మళ్ళీ 5 గంటలకు లేస్తావు ప్రార్థన చేసుకోవడానికి. అలా కాకుండా నువ్వు చేసుకోకుండా అడుగు కూర్చో. నీ తలంపులు నిన్ను ఏకేస్తాయి. నాకు తెలిసి నీకు నిద్ర ఉండదు. ఎందుకు నిద్ర ఉండదంటే నీకు ప్రార్థన లేదు. ఇంత స్పష్టంగా ఎవరైనా ఈ భూమి మీద ఏ మానవుడైనా, ఏ హితుడైనా, ఏ రక్త సంబంధాన్ని ఇలా అడిగాడా? నాకు చెప్పి నేను చేస్తానని ఎవరైనా అడిగాడా? దేవుడు అడిగాడు, దాన్ని చెయ్యం మనం. బాధలో నెమ్మది కోసం మన విన్నపాలు దేవుని దగ్గర తెలియజేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నీ బాధల్లో నువ్వు నెమ్మది పొందటానికి దేవుడు నమ్మదగినవాడు. శోధన పెట్టడం, శోధింపబడుతున్న మనకి తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడంట. ఏదైనా ఒక ఇరకాటలు పడిపోయామనుకోండి, ఆ ఇరకాటల నుంచి ఎలా బయటపడాలో కూడా ఆయన రోడ్డు వేస్తాడంట. అంతేనా? ఏమని భావించాలి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నమ్మదగినవాడు. అంటే నా శక్తికి మించి నా మీద భారం పెట్టడం. నేను ఇప్పుడు భరిస్తున్న ఈ బాధ నేను భరించగలిగేదే, నేను మోయగలిగేదే, అది నా వల్ల అయ్యేదే. అందుకు అనుమతి ఇచ్చాడు.
నేను మోయగలిగిన దానికంటే నా స్తోమతకి మించి, నా స్థితికి మించి నా దేవుడు నా మీద ఏ బరువు మోపడు. ఇప్పుడు చాలామంది చచ్చిపోవాలని ఉంది నాకు అంటాడు. ఎందుకంటే ఈ బాధలో భరించలేకపోతున్నాను అంటాడు. నువ్వు భరించలేదు నీకు పెట్టడంట ఆయన. నువ్వు నువ్వు అనుకుంటున్నావు అంతే, నువ్వు అలాగా తక్కువగా ఆలోచిస్తున్నావు, నువ్వు తక్కువగా భావిస్తున్నావు, అది భరించలేదు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటాడు, నీకు వచ్చే ఏ బాధ అయినా సరే, నీకు వచ్చే ఏ శోధన అయినా సరే, అది నువ్వు మోయగలిగేదే తప్ప నువ్వు మోయగలిగిన దానికంటే ఎక్కువ నీ మీద అని పెట్టడు అని మనం గ్రహించుకోవాలి. ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు ఒకవేళ అలాంటిది ఏదైనా బరువు పెరిగిపోతుంది అనుకుంటే కనుక ఆ బరువు దించేసే మార్గం కూడా చూపిస్తాడంట ఆయన. ఇలాంటి గ్రహింపుతో మనం బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా మన బాధల్లో ఏమొస్తుంది? నెమ్మది వస్తుందండి. కానీ మనం ఏమనుకుంటాం? ఎక్కువ బరువు మనం పెట్టేసుకుంటాం. అది దానివల్ల వచ్చే నష్టం 40% ఉంటే దానివల్ల ఆలోచించి మరింత బరువు పెంచుకుని ఒక 60% మనమే నష్టపోతాం అంటున్నాను నేను. అంతేనండి. మనకి చేతులారా నష్టపోయేది ఇది. దేవుడు పెట్టిందేం కాదు. ఒకవేళ అలాంటిది భారం ఏదైనా ఉంటే ఆయన తీసేస్తాడు. అలాంటి గ్రహింపుతో దేవుని పిల్లలు బ్రతికితే వారికి బాధలు అనేవి కనబడవు. బాధల్లో ఒకవేళ వచ్చినా ఏమనిపిస్తుంది? నెమ్మది కదా. కుటుంబాన్ని అంతా కూర్చోబెట్టి చెప్పుకోవాలి. అంటే మనం మోయగలిగిన దానికంటే ఎక్కువ దేవుడు మన దేవుడేమీ పెట్టడు. ఎందుకంటే నా దేవుడు, మన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పవలసిన వారమే ఉన్నాం. అంతేనండి. ఒకరినొకరు నలుగురు ఎదురు కూర్చుని చెప్పుకుంటున్నారు, బెదిరించేసుకుంటున్నారు ఒకరినొకరు. ఏదైనా కడుపులో నొప్పి వచ్చింది, ఏంటి అర్థం అవట్లేదని నన్ను భార్య, లోనే అన్న కంతేసిందంటవా అన్నాడు అవతల భర్త కూర్చుని. ఇయ్యా కబుర్లో. ఈ పక్కన ఆ పిల్ల కూర్చుని, నిజమే అలాంటి కంతి మా స్కూల్లో ఒక ఆంటీకి వేసింది, అలా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అన్నారు. ఏంటి ఇలా కూర్చుని ఇంత దారుణంగా మీ మీద మీరు భారం పోపుకుంటారు. ఏం కాదు దేవుడు ఉన్నాడని ఒక మాట చెప్పుకుంటూ గొడవ వదిలిపోయా. ఈయన ఒక రేట్ చేస్తే ఆయన ఇంకొక చూడండి ఓవెల్లో చికెన్ పెట్టి కాలుతారు, అలాగా రేట్ చేసుకుంటూ ఉంటారు అంతే. ఇదే ఆదరణ ఇచ్చేది. మన దేవుడు నమ్మదగిన వాడు. మన ఎంత బాధపడగలమో అంతే మన మీద మోపుతాడు. అంతకు మించి ఆయన మన మీద ఏమీ మోపడు. ఇలా బ్రతకండి, బ్రతికి చూడండి. ఖచ్చితంగా దేవుడు బాధల్లో నెమ్మదినిస్తాడు. నెమ్మది పొందుకుంటావు. మనం నవ్వడం వచ్చు, ఇంక ఆలోచన ఏముండదు, కానీ నవ్వటం మాత్రం బాగా నవ్వుకుంటాం. ఆచరణలోకి అయ్యి రావట్లా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11, 12 వచ్చినా చూడండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు, అంటే ప్రస్తుతం మనకున్న బాధలు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. చూడండి, ప్రస్తుతం మనకు వచ్చే బాధలు కానీ శిక్షలు కానీ దుఃఖకరంగా కనపడతాయి. అందరు బాగున్నారు, నా కుటుంబం ఎలా తగిలడింది ఏంటి, నా ఇంట్లోని శోధనలు ఏంటి, నా ఇంట్లోని కష్టాలు ఏంటి, నాకే ఈ బాధలు ఏంటి అని అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అలాంటి బాధలు ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనం రుచి చూడలేదు కాబట్టి వచ్చింది ఏదో కొత్తది అన్నట్టుగా భావించి, ఇంకెప్పుడు లేనిది వచ్చేసినట్టుగా మనం భావించి ఎక్కువ కంగారు పడుతుంటాం కదా. అయితే ఏమంటున్నాడు తెలుసు ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. అంటే ఇప్పుడు ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ వేదనలు, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు దేనికంట? అభ్యాసం చేయటానికంట. అభ్యాసం అంటే ఏంటి? పాఠం నేర్చుకోవడానికి. పాఠం నేర్చుకున్నాం అనుకోండి, ఈ కష్టాలకి, ఈ బాధలకి, ఈ ఇబ్బందులకి తగినటువంటి ప్రతిఫలం ఆయన ఇచ్చేస్తాడంట. దానికంటే రెట్టింపిస్తాడు. నువ్వు 50% బాధపడితే 950% మంచి ఇస్తాడు నీకు. అంటే ఎగ్జామ్స్ సంవత్సరం పొడిగిన ఎగ్జామ్స్ పెడతారా, సంవత్సరానికి ఒకసారి పెడతారా పబ్లిక్? అంటే పరీక్ష ఒకసారి పెడతారా, సంవత్సరం పొడిగిని రోజు పెట్టేస్తారా? సంవత్సరానికి ఒకసారి రాసామనుకో, సంవత్సరం అంతా ఫ్రీగా ఉంటాం. అంతేనా? మెయిన్ ఎగ్జామ్ ఒకసారి జరిగిద్ది. ఇలాగే కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు శిక్ష విధిస్తున్నాడు అని అంటే ఆయన
అభ్యాసం పొందాలని, అంటే కొన్ని పాఠాలు నేర్చుకోవాలని, అలాంటి అనుమతిస్తూ ఉంటాడంట మన జీవితాల్లోనికి. అలా అనుకుని నువ్వు జీవిస్తే నీ బాధల్లో నీకు నెమ్మది వస్తుంది. నిజంగా నీకు ఇప్పుడు కష్టం వచ్చిందనుకో, నువ్వేమనుకోవాలి? కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు నువ్వేమనుకోవాలి? ఉం? వాక్యం తెలిసిన వాళ్ళుగా మీరు చెప్పండి. మీకు బాధ వచ్చిందండి, మీరు ఏమనుకోవాలి? బాధలో నెమ్మది కావాలంటే ఏమనుకోవాలి? ఒక విషయం చెప్పనా? యేసుక్రీస్తు వారు సిలువ మోసుకుంటూ వెళ్తున్నారు కదా, సిలువ మోసుకుంటూ వెళ్తున్నారు. 150 కేజీల పైనే బరువు ఉన్నటువంటి సిలువను మోసుకుని వెళ్తున్నారు. సగం దూరం వెళ్ళేసరికి ఒక సీమోన్ అనే ఒక వ్యక్తి వచ్చి, కురేనీయుడైన సీమోన్ వచ్చి ఏం చేశాడు? ఆ సిలువ ఈయన మోసాడు. ఆయన చాలా కాలం సేవ చేశాడంట. తర్వాత అది చరిత్రలో ఉంది, బైబిల్లో మనకు కనపడదు, కానీ చాలామందిని మార్చేసాడంట. ఎవరు? కురేనీయుడైన సీమోను. ఇప్పుడు నిజంగా ఆయన ఏ రకంగా చేశాడంటారు సేవ? ఏ రకంగా అతను చెప్పగలిగి ఉంటాడు అక్కడ? ఆయన అతిశయం ఏంటంటారు? ఆయన గర్వం ఏంటంటారు? ఏం చెప్పుకుని ఉంటాడు చెప్పండి? ఒక 10 అడుగులు నా క్రీస్తు బరువు నేను మోసానని సంతోషిస్తాడు. నా క్రీస్తు బరువుని నేను మోసానని సంతోషిస్తాడు. అంటే అదే చెప్తున్నాడు వాక్యం. నీకు బాధ వచ్చినప్పుడు నువ్వేమనుకోవాలి? క్రీస్తు శ్రమల్లో నువ్వు కూడా పాలువాడై ఉన్నంతగా ఆనందించాలి. నేను చెప్పిన మాట కదా అది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 చూడండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకండి. మీకు వచ్చే కష్టాలను బట్టి మీరు ఆశ్చర్యపడిపోవద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి? అభ్యాసం. ఏమని అభ్యాసం చేయాలి అంటే, క్రీస్తు మోసిన సిలువ నేను కూడా మోయటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. పౌలు గారు అలాగే చేశాడంట సేవ. ఎలా చేశాడంట? ఒకసారి అది కూడా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసి పత్రిక 2వ అధ్యాయం 24 వచ్చును. కొలసీలకు రాసిన పత్రిక 2 మొదటి అధ్యాయం 24 వచ్చును. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24 వచ్చును. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న ఈ బాధల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. నా బాధ్యత సంఘం కోసం క్రీస్తు ప్రభు పడినటువంటి పాటలలో నా వంతు. నీకు వచ్చే బాధ ఎవరిని బట్టి వస్తుంది? ప్రభుని నమ్ముకున్నందుకు. సాతాను నేను బాధ పెడుతున్నాడు, నీకు బాధలు గుప్పిస్తున్నాడు. నువ్వేమని భావించాలి? రాని, నేను సంతోషిస్తున్నాను. కారణం ఏంటంటే, నా క్రీస్తు ప్రభుతో పాటు ఆయన శ్రమల్లో కూడా నేను కూడా పాలు పంపులు ఉన్నాయి నాకు కూడా అని ఆనందించాలంట. అప్పుడు బాధలు ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది. నాకే కష్టాలు, నాకే బాధలు అన్నావు అనుకో, మరింత బాధ రెట్టింపోతుంది అంతే. మనం ఇంకా ముందుకు వెళ్తే రోమాపత్రిక 8వ అధ్యాయం 18 వచ్చిన చూడండి. బాధల్లో నెమ్మది పొందటానికి దేవుడిస్తున్న మరొక సూచన. రోమాపత్రిక 8వ అధ్యాయం 18 వచ్చును. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. ఏమండి? ఆయన మనకిచ్చేదాని ముందు ఇప్పుడు మనం అనిపిస్తున్న ఈ బాధలు, ఈ కష్టాలు అసలు పక్కన పెడితే ఏది? ఆయన ఇచ్చేది, మనం పడేది. ఆయన ఇచ్చేదానికోసం మనం పడేది పక్కన పెడితే మనం 0 రేటింగ్లో ఉంటాం. మన రేటింగ్ ఎంత అంటే 0. దేని ముందు? మనం కోట బియ్యం కోసం వాటి కోసం కార్డులు పెట్టుకుంటాం కదా, అప్లికేషన్ పెట్టుకుంటాం. నానా తిప్పలు పెట్టేవారు. అటు తిరిగి అప్లికేషన్లు పెట్టి మళ్ళీ జెరాక్స్లు తెమ్మని అందులో పేరు మీది ఒక అక్షరం ఇంగ్లీష్ అక్షరం తేడా ఉందండి అని మళ్ళీ ఆధార్ కార్డు మార్పించుకుని అవి తిరిగి ఇంతకీ కేజీ ఒక 20 కేజీలు ఇస్తాడు. 20 రూపాయలు బియ్యం. 20 రూపాయలు బియ్యం ఎన్ని తిప్పలు పెడుతున్నాడు?
చాలా తిప్పలాడిపోతూ ఉంటాం. ఈ తిప్పలకి ఆ 20 కేజీల బియ్యానికి చూపించామనుకో, ఈ 20 కేజీల బియ్యానికి నా తిప్పలు పెట్టాడని చెప్పుకుంటాం. కానీ మనం పడే తిప్పలు, మనం పడే బాధలు, మనం పడే శ్రమలు, కష్టాలు పరలోకం చూపిస్తే అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటాం, ఓరి నాయన ఆ మాత్రం దానికి ఎంత కబుర్లు చెప్పాం మనం. అసలు కనీసం గడప దగ్గర రావడానికి కూడా మన అర్హులం కాదు. కానీ ఆ రోజు ఏం చెప్పుకున్నాం? క్రీస్తు కోసం ఇన్ని బాధలు వచ్చేస్తున్నాయి, క్రీస్తుని నమ్ముకున్నందుకు నాకు ఇన్ని బాధలు వచ్చేస్తున్నాయి, అన్ని బాధలన్నీ నాకే, ఎక్కడ లేవు బాధలు అన్నీ నాకే అని చెప్పుకుంటాం. అసలు దాంతో దీంతో కంపారిజన్ చేసుకుంటే ఇవన్నీ ఊరకనే మర్చిపోతాం. మనకిచ్చే దాని ముందు మనం పడేది చూస్తే అసలు మనది బాధే అనుకోం, కానీ మన బాధనే భూతద్దలో చూస్తాం. ఏంటి? మన బాధనే భూతద్దలో చూసుకుంటాం. అలా భూతద్దలో చూస్తే ఇంతది ఏమవుతుంది? అంత అంతది గుండు సూది గొట్టల్లా కనపడుతుంది, గడ్డపరలా కనపడుతుంది. అదే ఈ తీసేసామనుకో అసలు పరలోకం కనపడతలేదు కదా, పరలోకం కనపడదు. అందు గురించి మనం ఏమనుకుంటామంటే అది ఉందో లేదో మనకి తర్వాత విషయంలో బాబు ఇక్కడ బతుకున్నది. చాలామంది అంటుంటారు, ఇక్కడ సంతోషం ఏముంది, దేవుడు పరలోకంలో సంతోషం ఇస్తాడా అని. వెళ్ళిన తర్వాత చూద్దాం ఆ సంతోషం ఎలా ఉంటుందో, ఆనందం ఎలా ఉంటుందో. మన పడిన శ్రమలకి అసలు ఆ పరలోకానికి వెళ్ళడానికి అర్హులమేనా, మనకు వచ్చిన బాధలకి. అందుకే అన్నాడు పౌలు గారు ఏమనంటే, మన ఎదుట మన 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 కొరకు ఆయన ఇచ్చే మహిమ లోకం ఇప్పుడు మన శ్రమలు ఎనదగినవి కావు దాని ముందు కదా. నీ బాధలు వచ్చినప్పుడు నువ్వు ఎలా నెమ్మది పొందాలి? అర్థం అవట్లేదా మీకు? కానీ మనమేమనుకుంటాం, అమ్మ బాబు ఏంటి బాధలు, ఏం పడ్డావో మరి, ఏంటి ఆ బాధలు, నీకు స్వయం కృత అపరాధం, నువ్వు చేసిన పొరపాట్లు, నువ్వు చేసుకున్న పొరపాట్లు ఒకవేళ సాతాను కలిగించేవి ఉండొచ్చు, లేకపోతే దేవుడే నీ జీవితంలోకి అనుమతి ఇచ్చి క్రమపరచాలనే ఉద్దేశంతో ఇచ్చినవి ఉండొచ్చు. ఏదైనా ఒకవేళ బాధ వచ్చినా మనం మొయ్యగలిగిన దానికంటే ఎక్కువ పెట్టనని చెప్పేశాడు ఆయన. ఒకవేళ ఆయన బాధ పెట్టాడు అంటే నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి తప్ప నువ్వు మొయ్యలేని భారం నీ మీద పెట్టి నిన్ను చంపేయలేని కాదు, నిన్ను అణిచేయలేని కాదు, నీకు ద్రోహం చేసేయలేని కాదు. సాతాను పెట్టాడు అని అంటే ఒకవేళ సాతాను పెడితే ఆయన ఇచ్చే లోకం ముందు సాతాను పెట్టినవి కూడా పెద్ద ఏం కాదు. నిజంగా నువ్వు బాధ వచ్చినప్పుడు ప్రభువా మీరిచ్చే లోకం ముందు ఈ శ్రమలు ఎంత తండ్రి నేను స్తుతిస్తున్నాను, శ్రమలు తీసేయమని నన్ను అడగట్లేదు, కానీ శ్రమలు సహించే శక్తిని నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. ఈ బాధలు మోయటానికి కావాల్సినటువంటి శక్తిని నాకు దయచేయండి. కానీ మనమేం అడుగుతాం? బాధలు తీసేయండి, శ్రమలు తీసేయండి. ఏడు తీసేసేది? నిన్ను తీసేయాలి. మరి ఆ బాధలు తీసేయాలంటే అంతే కదా. మరి ఈ లోకంలో బాధలు అలా వస్తాం తప్ప, ఈ లోకంలో బాధలు వస్తూనే ఉంటాయి. మరి ఇప్పుడు నీ బాధలు తీసేయాలంటే ఏం చేయాలి? నిన్ను తీసేయాలి. మరి అంతే కదా. మరి ఏం చేస్తాడు ఆయన? బాధలు వద్దని అన్న దా అయితే వచ్చే నా దగ్గర ఉంది, కానీ అయిపో ఆ బాధలే కావాలంటారు. ఇప్పుడు ఇంకొంత కాలం ఉందాం ఇక్కడ, దరిద్రాన్ని నిలబోసుకుందాం, విశ్వాసాలు బలహీనలు అయిపోతాం, ఈ కష్టాల బాధలకి దేవుడికి దూరం అయిపోతాం, ఎంతకాలం ఎక్కువ బతుకుతామో అంత దూరం అయిపోతుంటాం అనిపిస్తుంది కాలాన్ని బట్టి. లోకం అంత నీచంగా ఉంది. తర్వాత అంటే మనం భావించుకోవాలండి ఇలాగా. లేదనుకుంటే బాధల్లో నెమ్మది రాదు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, బాధల్లో నెమ్మది పొందాలంటే ఏం చేయాలి? వాక్యం ధ్యానించాలి. బాధల్లో నెమ్మది పొందాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. ఇప్పటికాలపు శ్రమలు ఎనదగినవి కావని ఎంచుకోవాలి. ఇది అభ్యాసం చేయటం కోసం వచ్చినాయని అనుకోవాలి. ఇంకేమనుకున్నాం? మనం మోయగలిగిన దానికంటే ఎక్కువ ఆయన శ్రమ పెట్టాడు, అంతేనా? ఇలా వెళ్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి నెమ్మది వస్తుంది మనకి మన జీవితాల్లో. అలా అనుకోవట్లేదు మనం. అందుకే ఇంకా నెమ్మది ఉన్నా కూడా నెమ్మది లేని జీవితాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ముందుకెళ్తే రోమాపత్రిక 8వ అధ్యాయము, అదే అధ్యాయంలో 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకై దేవుడు సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడని పుట్నోట్లు ఇచ్చాడు. ఏమండి? దేవుని ప్రేమించే వారికి ఏం జరుగుతుంది? మేలు కలగటానికంట. అంటే ఏం జరిగినా
మన మేలు అనుకోవాలంట. ఏమనుకోవాలి? ఏం జరిగినా మన మేలు కొరకు అనుకోవాలంట. ఒక రాజుగారును ఆయన దగ్గర పనిచేసి ఒక ఆయన కొంతమంది సైన్యం తీసుకుని వేటకెళ్ళారంట. ఎక్కడికి? వేటకి, అడవుల్లోకి వెళ్తే గబుక్కుని ఈ వేటాడేటప్పుడు, జింకలై వేటాడేటప్పుడు బాణం వేస్తుంటే ఆ బాణం గురిత వేసేటప్పుడు రాజుగారిది ఈ బొట్టనెల్లి లేచిపోయిందంట. బొట్టనెల్లి లేచిపోయిందంట, ఊడిపోయిందంట. ఆ ఫోర్స్కి ఊడిపోతే చాలా బాధతో వెనక్కి తిరిగి వచ్చేసారంట సైన్యములంతా. వచ్చేస్తే ఏంటి ఇలా జరిగింది, ఎవరినైనా పిలిపించి అడగండి, ఏదైనా కీడుందా అని అడుగుతున్నాడంట రాజుగారు. ఈ కూడ వెళ్ళిన అతను కూడ తిరిగిన అతను ఉన్నాడు కదా, ఏం జరిగినా మన మంచికే అన్నాడంట. అంటే ఏలు పోగొట్టుకుంటే మంచిగా, ఏలు కట్ అయిపోయి నేను బాధపడుతుంటే మన మంచిగా, ఈయన తీసుకెళ్ళి అందులో ఆడండి అన్నాడంట. ఎందులో? కారాగారంలో పాడేమన్నాడంట. తీసుకెళ్ళి అందులో పాడేశారంట. ఏం మనిషి అయ్యాడు, నాకు ఏలు కట్ అయిపోయి నేను బాధపడుతుంటే అంతా మన మంచిగా అంటాడేంటి, మనిషిని అసలు అని చెప్పి తిట్టుకుని చాలా బాధపడతా ఒక వారం తర్వాత మళ్ళీ వేటకెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆ వేటకెళ్ళి క్రమంలో అక్కడ ఆ అడవిలో కొంతమంది అనాగరికులు దాడి చేస్తే అందరూ పారిపోయారంట సైనికులంతా, కూడా వచ్చిన వాళ్ళు. రాజుగారు దొరికేసాడు. రాజుగారు దొరికేస్తే తీసుకెళ్ళిపోయారు. శుభ్రంగా పైనుంచి కిందకి తలకి స్నానం చేసి ఒళ్ళంతా శుభ్రం చేయించేసి పొడుగా పెట్టేశారు. ఎక్కడ? బలి ఇవ్వటానికి రెడీ చేసేసారు. పలక మీద ఎట్టి రెడీ చేసేటప్పటికి ఎత్తండి రా అన్నాడు. అంత కత్తి అనేటోడికి ఇలాగా పక్కన ఉన్నవాడు ఆగండి అన్నాడంట. అన్నాడంట, ఆడికి బొట్టనేళ్ళు లేదు, కుంటోడు అవుటిదాన్ని మన దేవతకు బలిస్తారా అన్నాడంట. వదిలేండాడు, అవసరం లేదు అన్నాడంట. సరే అని చెప్పి వదిలేశారంట. ఓరు నాయను, ఆయన అర్జెంటుకి జైలు నుంచి బయటకు ఇరిపించాలని చెప్పి కావాలి అక్కడికి వెళ్ళి చెప్పాడంట. అర్జెంటుకి బయటకు తీసుకొచ్చి నన్ను క్షమించు అని అన్నాడంట. ఇది నా మంచిగా అన్నాడంట. అన్నాడంట, మీతో పాటు నేను వద్దును, అన్ని బాగున్నా, నన్ను వేసేద్దరు అన్నాడంట. అంతే కదా, ఇప్పుడు ఇద్దరు దొరుకుతాయా? కొన్ని ఎలా ఉంటాయంటే మన మేలుకి జరుగుతూ ఉంటాయి. కొన్ని కష్టం అనిపించినా అది మేలే. ఇది చెప్పుకోవడానికి కథ బాగానే ఉంది, కానీ దేవుడు అంతకన్నా గొప్పగానే చేస్తాడు మనకి. ఏదైనా ఒకటి కోల్పోయామనుకోండి, ఏదైనా ఒకటి నష్టపోయామనుకోండి, ఆయన మన మేలుకే చేస్తాడు. అది మన మేలుకే. చాలా సందర్భాల్లో జరుగుతుంది అలాగా. కాబట్టి ఏమనుకోవాలి మనం? ఎప్పుడు నెమ్మది వస్తుంది మనకి? ఎప్పుడు నెమ్మది వస్తుంది? అన్నీ మన మంచికే దేవుడు జరిగిస్తాడు అని అనుకున్నప్పుడు. ప్రకటన 21:4 చూడండి. ప్రకటన 21:4. అమ్మా, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. అంటే ఒకరోజు రాబోతుంది, ఒక మహాలోకాన్ని మనం అనుభవించబోతున్నాం, మనకి ఇవ్వబోతున్నాడు ఆయన. అంటే ఒకరోజు రాబోతుందంటే అర్థం ఏంటి? ఇప్పుడు పడే బాధలు కొంతకాలమే ఉంటాయి. అక్కడ ఏం చేస్తాడంట? ప్రతి బాష్ప బిందువు తుడిచేయటం ఏంటండి? అక్కడ కూడా కన్నీళ్ళు వస్తాయా? పరలోకంలో కూడా కళ్ళు అంటే నీళ్ళు వస్తాయా? అక్కడ యోహాన్ గారు చెప్పట్లా పరలోకంలో కూడా కన్నీళ్ళు వస్తాయని చెప్పట్లా. అసలు కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? ఎందుకు ఏడుస్తాం? బాధ వచ్చినప్పుడు కదా. ఎందుకు ఆ బాధ? మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు ఎవరైనా చనిపోయినప్పుడు, మరణం మన బంధువుల్లో, మన స్నేహితులు ఎవరినైనా టచ్ చేసినప్పుడు, అదే కదా అక్కడ చెప్పాడు. మరణము ఇక ఉండదు, దుఃఖము ఏడుపు ఉండదు. దుఃఖము ఏడుపు దేన్ని బట్టి వస్తుంది? మనకి మరణాన్ని బట్టి వస్తుంది. అంటే మరణానికి హేతువైన ఏది అక్కడ ఉండదు. ఎక్కడ? పరలోకంలో. మనకిష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు ఏడుస్తాం బోర్న, అలాంటిది ఏది అక్కడ ఉండదు. తుడుస్తామంటే ఏడు తెలుసా? అలాంటి హేతువైన ప్రతిదాన్ని అక్కడ పీకేస్తారు. అక్కడ ఏముండవు, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే కొద్ది కాలం ఓపు పట్టు, కొద్దిగా. మొన్న ఒక ఆవిడకి ఆపరేషన్ నిమిత్తం
హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తే గాల్ బ్లాడర్‌లో రాడ్ తీయటం కోసం డాక్టర్ గారితో మాట్లాడుతుంటే ఈలోపు ఒక ఆవిడ కుంటుకుంటూ వచ్చింది. మంచి స్టౌట్‌గా ఉంది. ఆళ్ళ అమ్మాయి తీసుకొచ్చింది కూడా. ఇంతకీ కాలు చిటికెన వేలు ఇంతలా ఉంది. ఇంతలా ఉంది. బుడగలాగుంది. ఏంటని చూస్తే చీము పట్టేసింది. మొత్తం బ్యాక్టీరియా పెరిగిపోయింది. ఇంతకీ ఏంటి? అదేంటి పెడతారు? సుట్టి. సుట్టి లోనుందంట ఇంతకీ. మొత్తం ఇదేముంది సుట్టి లేదు. ఏంటి అసలు నిజంగా లోనకి తీసుకెళ్ళి మామూలుగా ఆయన మొత్తం చేస్తాడేమో అనుకున్న పటిక్కమని లాగేసాడండి ఆయన. చిపుక్కుమని చిందేసింది. అమ్మ బాబోయ్! నాయనోయ్ అంటుంది. ఇంక అసలు ఎర్రెర్రి కేకలేస్తుంది. ఊహు పట్టమ్మా అంటున్నారు వీళ్ళు. ఇక ఆ పిల్ల అటు ఇటు పరుగులిక. నర్స్ అంటున్నారు, ఏంటండి అంత కంగారు పడిపోతారు? ఊహు పట్టండి, కొంతసేపు ఉంటుంది అంది చాలా సీరియస్గా. తుడిచేశారు, ఏదో క్రీమ్ రాశారు, టేప్ చుట్టేశారు. అని నవ్వుకుంటూ వస్తుంది బయటికి. మరి అప్పుడు ఎంత అడవడి చేసింది? ఆ బ్యాక్టీరియా అంతా పోయిన తర్వాత ఏమైంది? సంతోషంగా ఉందా? అంటే నొప్పి తగ్గిపోయింది, ఇప్పుడు ఆనందంగా ఉంది. ఆ కోసినప్పుడు కొద్దిసేపు ఉంటుందమ్మా, నొప్పి తగ్గిపోద్ది. ఇంక జీవితాంతకాలం నువ్వు ఇక సుట్టెట్టుకోవు, నీకు బ్యాక్టీరియా రాదు, హాయిగా ఉంటావు అనే కదా. అంటే దానికి టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం బాధపడాలి. తర్వాత అది పోయిందంటే ఆ బాధలు పోతాయి. ప్రశాంతమైన వాతావరణం మనకు వస్తుంది. బాధలు నెమ్మది పొందటానికి ఇలా మనం చెప్పుకుని ఒకరినొకరు ఆదరించుకోకపోతే ఎప్పుడు నీకు ఆదరణ దొరకదు, నెమ్మది రాదు. నిన్న మా తమ్ముడు నేను మ్యారేజ్కి వెళ్తుంటే మధ్యలో వర్షం కురిసిందని ఒక చోట కూర్చుంటే ఒక ఆయన పాస్టర్ గారు ఫోన్ చేశాడు. అంటే ఒక చెల్లి చాలా బాధపడిపోతుంది, ఏడ్చేస్తుంది, వాక్యంలో నుంచి ఒక సలహా ఇవ్వాలి అమ్మాయికి అన్నాడు. ఏంటన్నాను. ఏంటంటే ఆహాబు ఉన్నాడు కదా బైబిల్లో. ఆహాబు చేసిన పొరపాటుకి దేవుడు నీ తర్వాత తరాలకి నువ్వు చేసిన దోష శిక్ష పడుతుందని చెప్పాడు. కాబట్టి ఆహాబు చరిత్రను తీసుకుని మా తాత మా నాన్న చేసిన దుర్మార్గాలు అన్నీ కాదు, ఖచ్చితంగా నా పిల్లల మీద పడిపోద్దని ఏడుస్తూ కూర్చుందంట. ఆ అమ్మాయి ఏడుస్తూ కూర్చుంటే నేను చెప్పాను, ఏమంటే ఒకవేళ మన అమ్మ నాన్న చేసిందే, మన తాత ముత్తాతలు చేసిందే, వాళ్ళ దోషమే, వాళ్ళ పాపమే, అలా రాదు. అసలు బైబిల్ ఎక్కడ స్టేట్మెంట్ ఒకటి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని తిడతారు, వాళ్ళని శిక్షింతారు తప్ప తప్పు చేసినోడిని బట్టి అవసరం లేకుండా ఆయన ఎందుకు శిక్షిస్తాడు దేవుడు? ఏమండి, ఒక పిల్లోడు అల్లరి చేసిన పిల్లోడిని తల్లి కొడుతుంది. ఆ పక్కనోడిని ఈ పిల్లోడు అల్లరి చేస్తే ఆ పక్కనోడిని కొడుతూ ఊరుకుంటారా? ఏంటంటే బుద్ధి జ్ఞానం ఉందా? ఈ పిల్లోడు అల్లరి చేస్తే ఆ పిల్లని కొట్టేవేంటమ్మాయి అంటారు. ఒకవేళ అలా కూడా కొట్టదా తల్లి. ఎందుకని? ఏంటిది ఈ బిడ్డ అల్లరి చేస్తే ఆ బిడ్డని ఎందుకు కొట్టాలని. ఒక మనిషికే ఇంత జ్ఞానంతో ఆలోచిస్తుంటే సర్వశక్తిమంతుడు ఎందుకు ఆలోచించడు? ఎవరో తప్పు చేస్తే ఈ వ్యక్తికి ఎందుకు శిక్ష వేస్తాడు? ఎవడ పాపం చేస్తే ఆడికే శిక్ష. కుదరదు అంటుందంట. కుదరదు, మా తాతలతో నా మీద ఆడతాను. మరి మనం ఏం చేస్తాం? పడితే పడదు అన్నాం. అప్పుడు పడుతుంది, పడు, మరి మేమేం చెప్పాలి? ఇప్పుడు నీ తప్పుదాలు నువ్వు ఒప్పుకుంటే, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల మన ప్రతి పాపం నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయనన్నాడు. ప్రతి పాపం అంటే ప్రతి పాపం అనే దాంట్లోకి ఏమొస్తే చెప్పండి? ఒకవేళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన పాపమే అనుకుందాం, తల్లిదండ్రుల దోషమే అనుకుందాం, మన పితరులు పాపమే అనుకుందాం, అది కూడా ప్రతి పాపంలో ఉంటుందిగా. ఒకవేళ వచ్చింది అనుకుందాం, అది ప్రతి పాపం అనే దాంట్లో ఆ పాపం కూడా ఉంటుందిగా. దానికి క్షమాపణ ఇచ్చాడుగా యేసు రక్తం ద్వారా. మరి ఇంకెందుకు భయపడుతున్నావు? అబ్బాయి లేదండి అందు నీ కర్మ, పడితే పడు. ఎవరైనా ఏం చేస్తారు? అంటే అబ్బాయి లేదు వస్తుందండి అంతే. మరి వస్తే పడమ్మా, మరి ఇంకెందుకు సలహాలు అడగటం? నిన్ను ఎలా ఆదర్చాలి కదా. అందుగురించి నేనేమంటానంటే, ఇప్పుడు ఈ విషయాలు అని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం ఎందుకు చెప్పానంటే, సాతానుగాడు ఆయన అలాగే చెప్తాడు, మనం చెప్పుకుని నెమ్మది పొందాలి, మన బాధలు మనకు ఉంటాయి అంటాడు. ఎందుకంటే మన మైండ్ ఆడికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆడు చెప్పకపోయినా ఈడనుకుని సాతానుగాడికి సలహా ఇచ్చి
అవును కదా అని మళ్ళీ ఆయన సలహా అడుగుతాడు. నిజమే అని వాడు వచ్చి మన రేట్ చేస్తాడు పాయింట్. మనం అలా చెప్పుకుని నెమ్మది పొందాలన్నమాట. ఆయన నెమ్మడోవడనమాట అంటాడు. చెడు బీజాలు వేస్తాడు. ఆ చెడు బీజాలకి నీ హృదయమైన నేల చక్కగా ఇస్తావు, వాక్యానికి మాత్రం ఇవ్వవు. నేను అందు గురించి ముందే చెప్పేసి నీ విషయం. మనం ఒకరినొకరు ఇలా చెప్పుకోకపోతే నీ బాధలు నెమ్మది రాదు. ఖచ్చితంగా దేవుడు మనకి ఇలా చెప్పుకుని ఇలా భావించుకుని మనం ముందుకెళ్తే దేవుడు ఏమిస్తాడు? నెమ్మదిస్తాడు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా రాసుకోండి, మళ్ళీ రెండో భాగంగా చెప్పదలుచుకోలేదు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 8, 9 రాసుకోండి. అంటే దే ఈ ఈ బాధలకి కారణం ఏంటో అక్కడ చెప్తాడు. పౌలు గారు మాట్లాడుతూ అంటాడు. అంటే మనల్ని మనం తగ్గించుకుని దేవుని మీద ఆధారపడటానికి దేవుడు బాధలకు అనుమతిస్తాడు. అర్థమవుతుందా? మన బాధలు ఎందుకు వస్తాయంటే ఒక్కొక్కసారి మనమే అన్నీ అనుకుంటాం. నేను అన్న ఒక గర్వపు ఆలోచన వస్తూ ఉంటుంది. అందుగురించి మనల్ని మనం తగ్గించుకోవడానికి దేవుని మీద ఆధారపడటం కోసం ఆ బాధలనేవి అనుమతిస్తాడు. పౌలు గారు అక్కడ అదే మాట్లాడతాడు. అదే పత్రికలో 3-7 వరకు అక్కడేం కనపడుతుందని అంటే, ఈ బాధలు దేవుడు మన జీవితంలోకి ఎందుకు అనుమతిస్తాడని అంటే, మన వలే బాధపడే వాళ్ళని వాదర్చడానికి ఒక ట్రైనింగ్ లాంటిది అనమాట ఇది. మన వలే బాధలు అనిపిస్తారు చూసారా, వాళ్ళని బలపరచడానికి మన బాధలతో మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. వాళ్ళని వాదార్చు, నువ్వు పొందావు కదా బాధలు, నువ్వు కష్టాలు పడ్డావు కదా, వాళ్ళని వాదార్చు అని. కనుక మనకు బాధలు వచ్చినాయి అని అంటే అది ఖచ్చితంగా దేవుడి మహిమ కొరకు వస్తుంది, మనకు క్రమపరచడానికి వస్తుంది. ఏ రకంగా వచ్చినా బాధల్లో నెమ్మది పొందాలని అంటే ఈ ఫార్ములా ఫాలో అవుతే ఖచ్చితంగా నెమ్మదిగా ఉంటాం, దేవునికి దూరం అవ్వం, విశ్వాసంలో బలపడతాం. ఈ మాటలు ఆలోచిస్తారనుకుంటున్నాను. ఆలోచిస్తున్నారా? ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి చూడండి, గ్రంథాన్ని పరిశీలించండి. దేవుడు మనల్ని బలపరుస్తాడు, బాధల్లో మనకి నెమ్మదినిస్తాడు. దేవుడి మాటలు మీ హృదయాలు ఫలింపజేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేద్దాము.